ఇప్పుడు చెట్లన్నీ ఏం చేసినాయి అంట, ఒక రాజుని అభిషేకించుకోవాలి. ఏవి చెట్లన్నీ కలిసి, ఆ చెట్లన్నీ కలిసి మనలో ఎవరైనా ఒకరు రాజుగా ఉండాలని అభిషేకించుకోవాలని చెట్లన్నీ అనుకున్నాయంట. పొయ్యి అనుకొని ఏం చేసినాయంట, ఓలివ చెట్టుతో పొయ్యి అడిగినాయంట, ఓలివ చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉండుమని చెట్లన్నీ అడిగినాయంట. అప్పుడు ఓలివ చెట్టు చెప్పింది ఏందో తెలుసా? ఓలివ చెట్టు చెప్పిందంట అప్పుడు దేవుణ్ణి మానవుణ్ణి దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును నిచ్చుట మాని ఆ చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చా. అప్పుడు అన్నది, అమ్మ నేను ప్రశస్తమైన తైలం అంటే నూనె ఇయ్యకుండా మాని, ఆ పని మానేసి మీ మీద రాజుగా ఉండాలనా, నేను మీ మీద ఏం చేయ రాజుగా ఉండా అన్నది. ఏ చెట్టు చెప్పిందంటే ఇట్లా ఓలివ చెట్టు చెప్పింది. ఓకేనా? అట్లనే ఇంకొక చెట్టు దగ్గరికి కూడా వచ్చింది. ఆ చెట్టు ఏం చెట్టు ఏంటి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చింది. అంజూరపు చెట్టును కూడా ఏం చేసిండ్రు, నువ్వు నా మీద రాజుగా అంటే అంజూరపు చెట్టు కూడా అన్నది నేను చదువు పాప నా మాధుర్యంను నా మంచి ఫలంను నీయక మాని మీ మీద రాజుగా ఉండాలనా, లేదు నేను ఆ పని చెయ్యా అని చెప్తుంది. ఇప్పుడు 2 చెట్లు అయినాయి కదా. ఎన్ని చెట్లు అయినాయి? ఓలివ చెట్టు, అంజూరపు చెట్టు. తర్వాత థర్డ్ ఎవరి దగ్గరికి వచ్చిండ్రు అంటే ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చింది, వైన్ దగ్గర. ఈ నిజమైన ద్రాక్షావల్లి. ఓకేనా? ద్రాక్షావల్లికి ఉన్న గుణం ఏంది అని అంటే ఇక్కడ ద్రాక్షావల్లిని కూడా వచ్చి అడుగుతారు, మరి ద్రాక్షావల్లి మా మీద రాజుగా ఉండు అంటే ద్రాక్షావల్లి కూడా జవాబిస్తుంది. ఓకే చేద్దాం. దేవుని మానవులని సంతోషపెట్టు, ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పింది. ఇది కూడా సో ఏమైంది, ద్రాక్షవల్లి నేను రాజుగా ఉండడానికి ఇష్టపడతలేను. ఎందుకు? మాధుర్యమైన రసం వస్తుంది, దాంతో దేవుడు అలాగనే మనుషులు ఏం చేస్తారు, సంతోషపడతారు నా లైఫ్ తోటి, కాబట్టి నేను రాజుగా ఉండా అని చెప్పింది. ఇప్పుడు ఈ 3 చాయిస్లు అయిపోయిన తర్వాత ఈ చెట్లు చూసినాయి, అరే వీళ్ళందరూ ఏంది నన్ను రాజుగా ఉండమంటే మా పైన ఉంటలేరని, మరి వీళ్ళు ఏం చేసిండ్రో తెలుసా, ఎవరిని రాజుగా ఉండమన్నారో తెలుసా, ముండ్ల పొదను వచ్చి రాజుగా ఉండమన్నారు. వామ్మో అనగానే ముండ్ల పొద మొదలు ఏం చేసిందో తెలుసా, అరే అట్లనా నిజంగా నన్నే ఉండమంటుండ్రా రాజుని, ఎస్ నిన్నే అని అంటే ముండ్ల పొద ఏం చేసిందో తెలుసా, ఎస్ నేను ఉంటా అన్నది. చూడండి కింద చదవండి. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను నిజంగా మీరు నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి. నా నీడ అమ్మో ఏం అడిగింది కదా, ఏం జవాబు కదా. ముండ్ల పొద ఏమన్నది, అరే నిజంగా నన్ను రాజుని చేయాలనుకుంటున్నారా, అసలు ఎస్ అనవా అంటే లేలే ఎస్సే అంటే ఏమన్నది, అయితే కమ్ అండర్ మై షేడ్ అన్నది. నా నీడలు రా, ముండ్ల పొదకే నా నీడు ఉంటుందా అంటే. సో ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి, నిజమైన ద్రాక్షావల్లికి ఉన్న ఒక గుణం ఏంటంటే అది ఎవరి మీద అధికారం చూపెట్టడానికి ఇష్టపడదు, రాజుగా ఉండడానికి ఏం చేయదు, ఇష్టపడదు. దానికి ఒక పని ఇచ్చిండు దేవుడు. అలాగనే ద్రాక్షవల్లి అన్ని చెట్లలాగా ఏంటంటే దానికి మొద్దు చాలా స్ట్రైట్గా ఉండదు కదా. ద్రాక్షవల్లికి ఏముంటుంది, తీగ కదా అది,
అంటే అంత స్ట్రాంగ్ ఉండదు. ఆనుకోవడానికి దాన్ని నిలవబెట్టడానికి పందిరేస్తారు కదా, అట్లా వేస్తారు. ఓకేనా? సో హంబుల్ అని తెలుసుకుంటున్నాం మనం. ఏంది హంబుల్? దీన మనసు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. అట్లా దీనత్వం. రాజు కాడానికి ఇష్టపడాడు. మరి ఇక్కడ మానవులు మనం నేర్చుకోవాల్సిన ఒకటి ఏంటంటే, మనకు కూడా యేసుక్రీస్తు ప్రభులో అంట కట్టబడ్డము అనంటే ఆ గుణం ఉండాలి. ఎవరి మీదైనా అధికారం చెలాంచాలి, రాజు కావాలని ఇష్టపడొద్దు. ఏం చేయొద్దు? యేసుక్రీస్తు ప్రభుకి అది ఇష్టమా? లేదు. చూడండి, మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతం చేయగానే 5 రొట్టెలు మళ్ళీ 2 చేపలను 5,000 మందికి పంచంగానే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయాలనుకున్నారంటే వీరు రాజు చేయాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండో తెలుసా? ఆ చోటు నుండి పారిపోయిండు అని ఉన్నది. అంటే తప్పించుకొని పోయిండు అని ఉన్నది. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి కొండకి ఒంటరిగా ఏం చేయాలనుకున్నారు? రాజు చేయాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వెంట, అబ్బా మీరు నన్ను రాజు చేయాలనుకుంటున్నారా? అచ్చచ్చ ఓకే అని వాళ్ళకి లోబడ్డా. ఏమైనా ఏం చేసిండు? అక్కడి నుంచి ఒంటరిగా ఎక్కడికి పోయిండు? కొండకు పోయిండు. దేనికి పోయిండు? కొంచెం గట్టి చెప్పండి. మీకు కూడా ఎవరైనా రాజు చేస్తా అంటే ఫస్ట్ ఏం చేయాలి? కొండకు పారిపోకపోయినా కానీ మీరు మీ గదిలోనికి పోయి బోల్ట్ వేసుకొని ఏం చేసుకోవాలి? ఎవరైనా మిమ్మల్ని అలా చేసేస్తా అంటే యేసుక్రీస్తు ప్రభుని ఫాలో కావాలన్నా లేదా మనం? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని మనం నిజమైన ద్రాక్షవల్లి. ఆయన ఏంది? నిజమైన ద్రాక్షవల్లి. అలాగనే నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఈ దావీదు ఉన్నాడు కదా, దేవుని చిత్తానుసారుడు కదా ఆయన. ఈయనను కూడా రాజుగా అభిషేకించిండంటే వెంటనే పోయి ఈయన రాజు అయిపోదాం అనుకున్నాడా? లేదు. ఈయన ఏం చేసిండు? సౌలు ఈయనను వేధిస్తూ ఉన్నాడు, కింద ఉండడానికి ఇష్టపడ్డాడు. అయినా కానీ సౌలు చంపాలని చూసిండు. కానీ దావీదు ఆయనను చంపిండా? చంపలే. దాదాపు మరి ఏమంటారు 16 నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం కూడా ఉండొచ్చు, నాకు అంత ఖచ్చితంగా తెలియదు. 14 అంటే మొత్తం రాజుగాడానికి 14 ఇయర్స్ అయ్యింది. యూదాల రాజుగాడానికి 7 ఇయర్స్ అయింది. ఓకేనా? అంటే ఇంత టైం వెయిట్ చేసిండు. ఓకేనా? కానీ సౌల్ని చంప చూసిండా? కాలేసి తరుముత పోయిండు కదా. సో దేవుని చిత్తానుసారం అనుకున్న మనసు ఏంది? రాజు కావాలన్న ఆతృత లేదు. ఆయన పాపం చేసినప్పుడు కూడా, అంటే పాపంలో పడిపోయినప్పుడు, వాంటెడ్లీ కాదు, పడిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేసిండంటే రాజ్యం తీసేయొద్దని ప్రార్థన చేయలే. సౌల్లాగా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మని నాలో నుండి తీసివేయకమని ప్రార్థన చేసాం. సో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంది ఇక్కడ? దేవుని చిత్తానుసారుడైన దావీదు, యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షవల్లికి అన్నిటికీ ఒకటే గుణం ఉన్నది. ఏం గుణం ఉన్నది? రాజు చేస్తామంటే వద్దు అని తగ్గించుకునే గుణం, దీన మనస్సు. సో మనకు కూడా ఈ నిజమైన ద్రాక్షవల్లిలో అంటుకట్టబడ్డామంటే ఆ గుణం ఉన్నదా చూసుకోవాలి. చాలామందికి భార్యాభర్తలకి పోట్లాట కావడానికి కారణం ఏంది అని అంటే
మనలో ఎవరు పెద్ద అంటే భార్య అంటది నువ్వే పెద్ద ఇంటి యజమానుడు అంటది. అక్కడ కూర్చొని ఇస్తుంది ఆయన అంత సాధారణంగా డిసిషన్ హ్యాండిల్ అంతా ఇక్కడ ఉంటుంది, పెరిగి మాత్రం ముంగట్టు ఉంటుంది. నేను పెళ్ళిళ్ళకి పోతుంటా కదా, ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళు, పెళ్లి పెద్ద నేననే కూర్చుండో పెడతారు, ఓకేనా. కానీ ఆయన ఏమంటావు వాళ్ళు అట్లా అడిగినరు చెప్పాలనా లేదా అన్నట్టు చూస్తూ ఉంటాడు. అంటే నిజంగా మీ మనసులను పరీక్షించుకోండి. ఒకవేళ పెద్దతనం చేద్దామని ఏమైనా గుణం ఉంటే మంచిది కాదు. భార్య మీద కూడా పెద్దతనం చేస్తా అంటే మంచిది కాదు. ఎందుకంటే భార్యలను ప్రేమించు అని ఉన్నది, సీరియస్గా పెట్టిండు ఓకే. కానీ క్రీస్తు సంఘంని ప్రేమించినట్టు భర్త కూడా భార్యను ఏం చేయాలి, ప్రేమించాలని చెప్పిండు. కానీ జరా ఆ బలైన ఘటం అయి ఉన్నది భార్య ఓకే, కానీ అవమానించకు సన్మానించు అని చెప్పిండు. అట్లనే చెప్పిండు పేతురులో, ఏం చేయగండి, అవమానించొద్దు సన్మానించు అని చెప్పాడు. ఎవరిని భర్త భార్యను సన్మానించుట అంటే అర్థమైంది అంటే నిన్ను గౌరవిస్తున్నా పెద్ద నేను అని అర్థమా కదా. ఎస్ సార్ అంతేనేనా. ఎవరిని సన్మానిస్తారండి, ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని సన్మానిస్తారు కదా. అట్లనే ఉందా బైబిల్ గ్రంథంలో భార్యను సన్మానించుడని ఉన్నది కదా, మొదటి పేతురు పత్రికల్లో ఉన్నది. సో భర్తలైన వారు ఏం చేయాలి, భార్యని. వెరీ గుడ్ ఓకే, నా అర్థమైతే ధన్యులు, లేకపోతే దేవుని బయలుపరచమని అడగండి. అలాగనే భార్యలైన వారు భర్తలకు ఏం చేయాలి, లోబడి ఉండాలంటే మీకు అర్థమైతే ధన్యులు, అర్థం కాలేదంటే ఇంట్లో మంటుంటుంది అంతనే. భార్యాభర్తలకి ఇవి అర్థం కాలేదనుకో, అధికార పోరు నడిచిందనుకో, ఎవరికి ఉంటుంది అది, ఆల్రెడీ చూసిన ముండ్ల పొదకున్న క్యారెక్టర్. ఎవరికి ఉన్న క్యారెక్టర్ అది, మీకు ఎవరికైనా క్యారెక్టర్ ఉన్నదంటే ద్రాక్షవల్లిలా అంటుకట్టబట్టలేరు. ఈ పెద్దతనం చేయాలన్న క్యారెక్టర్ ఎవరిదో తెలుసా, సాతానండి. ఈయనకున్నది ఏంటంటే ఈయన రాజుగా చేసేది కాదు, ఈయనకి ఇచ్చిన పొజిషన్ కంటే దేవుని కంటే ఎక్కువగా తన సింహాసనం వేసుకోవాలని అనుకున్నాడు. ఎవరు, ఈ డూప్లికేట్. సో మీకు ఎవరికైనా అలాంటి గుణాలు ఉన్నాయి అనుకోండి, నిజమైన ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి లేరు. యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించకుండా రిక్తుని చేసుకుండు. సో ఆ ద్రాక్షావల్లిలో మనం అంటుకట్టుబడి ఉంటే మనకు కూడా సేమ్ గుణాలు రావాలి, అవునా కదా. ఒకవేళ లేకపోతే సారం ఎక్కడి నుంచి వస్తుంది, తీగల నుంచి వస్తుందా, ద్రాక్షవల్లి నుండి వస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే అలాగనే మనకు కూడా లూకా సువార్త 22వ అధ్యాయంలో 34వ వచనం అట్లా మనం చూసినట్టయితే, చూస్తానండి ఎన్నో వచనము, అక్కడ ఏంటంటే ఇది సాధారణంగా పోదు, మనలో ఎవరు పెద్ద అన్న ఒక వివాదము శిష్యుల మధ్యలో నడిచింది. ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం, 22, 24 చదవండి పాప. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని అను వివాదము వారిలో పుట్టగా వారితో ఇట్లా నేను అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద ప్రభుత్వము చేయువారు వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు మీరైతే అలాగు ఉండరాదు. మంచిగా చెప్పిండా. రాజులు ఏం చేస్తారు, అధికారం చేస్తారు, మీరైతే ఏం చేయకూడదు. ఇంకా కింద ఉన్నది, మైక్ పెట్టేసినావు పాప, కింద చదవాలి ఓకేనా. మీరైతే మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అధిపతి ఏం చేయాలి, పెద్ద అయిన వాడు పరిచారకుడుగా ఉండాలి. పెద్దవాడు ఎలా ఉండాలి, చిన్నవానిగా ఉండాలి ఓకేనా.
సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా చెప్పాడా, మీరు అలా ఉండరాదు. ఈ అధికారం గురించి నేను చూసిన, ఉద్యోగం విడిచిపెట్టుట, పెళ్ళి చేసుకోకుంటుండుట సులభమైన పనులు. ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? పెళ్ళి కానీ సేవకులను కూడా చూసిన, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన సేవకులను కూడా చూసిన. నేను పెద్ద ఉన్నది అన్నది పోలే. వీళ్ళేంది ఉన్నాయి అన్నీ విడిచిపెట్టుకొని వచ్చిండ్రు సేవ. ఎవరు? పేతురు, మరి యోహాను, మత్తయి, వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళు లోపటి నుండి అన్ని విడిచిపెట్టుకొని వచ్చిండ్రు. 3.5 సంవత్సరాలు మరి యేసుక్రీస్తు ప్రభుతో పరిచర్యలో ఉన్నారు, విన్నారు. కానీ ఎవరు పెద్ద అన్నది పోతుందా ఈడ? వీళ్ళ లోపట్నే. అంత సాధారణంగా పోయే విషయం కాదు, చాలా భయంకరమైందని తెలుసుకోవాలి దీని వలన. సో మీరందరూ సేవకులు కావాలని నా ఇష్టము, కానీ నిజమైన ద్రాక్షావళిలో ఏం చేయాలి? అందుకని ఆ గుణాలు ఉండాలి. సో మనం అలా ఉండరాదు. ఈ రాజులు ఏం చేస్తారో తెలుసా? పబ్లిక్ పైసలు తీసుకొని జనుల పైసలు తీసుకొని వీళ్ళు లగ్జరీలు ఉండి బల్ల కింద పడ్డాయి జనులకు ఇస్తారు. అంత నేను తెలుసా మీకు? ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, అమెరికా ప్రెసిడెంట్ కానీ ఏది కానీ, ఓకేనా? అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? జనుల అందరి దగ్గర నుంచి ట్యాంక్స్ తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? ఈయన మాత్రం వైట్ హౌస్లో ఉంటాడు, మంచి ఫుడ్ తింటాడు, ఫ్లైట్లో పోతాడు, వస్తాడు. కానీ జనులకి ఇచ్చేది ఈయన ఎంజాయ్, మినిస్టర్స్ అందరు ఎంజాయ్ చేసినాయే కిందికి వస్తాయి. ఎవరికి వారు ఉపకారులు అంటారు. మీరు అలా ఉండకూడదని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. సో జాగ్రత్తగా మనం అలా ఉండరాదు. సో సేవకులైన వారు కూడా మరి ఎలా ఉండాలని మనం చూసుకొని ఒక వచనము మనం ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము. మరి అక్కడ మొదటి నుండేనా ప్రధాన అక్కడ చదువు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలోని పెద్దలను అంటే సేవకులని, పాస్టర్లని హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. ఇక్కడ దుర్లాభంను అపేక్షించకుండా అనేది నేను మీకు వదిలేస్తున్నా, ఓకేనా? ఎప్పుడైనా మీరు నన్ను అడగవచ్చు, కానీ మీరు దాన్ని ధ్యానించండి. అపేక్షించకుండా సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక, మీకు అప్పగింపబడిన వారిపైన మీరు ఏముండకూడదంట? ప్రభులై ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? మందకు మాదిరులుగా ఉండుడి. అధికారం ఇచ్చాడు దేవుడు, కానీ ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, కానీ ప్రభువులుగా ఉండకూడదు. సో నిజమైన ద్రాక్షావల్లిని గురించి చూసినాం, ట్రూ. సో మనకి ఆ ట్రూ ద్రాక్షావల్లికి ఉన్న ఒక గుణాలను కూడా చూసినాము, క్లుప్తంగా చూసినాం, కానీ కంప్లీట్గా చూసినాం, ఓకేనా? కాబట్టి మనమందరం కూడా అధికార విషయంలో ఏం చేయకూడదు? అమ్మో దాని జోలికి పోకూడదు. దేవుడు మిమ్మల్ని పెడితే ఫైన్, కానీ అధికారం చెలాంచకూడదు. కానీ మందకేముండాలి? మాదిరిగా ఉండాలి అని ఉన్నది. సో మనము
యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి ఎలా శిష్యులకి మరి సంఘానికి మాదిరిగా ఉన్నాడో అది మనము నేర్చుకోవచ్చు. సంఘ పెద్దలైన పేతురు కానీ, యాకోబు కానీ, యోహాన్ కానీ వీళ్ళందరినీ కూడా సంఘం ఎలా చేశారో దాన్ని కూడా మనము నేర్చుకోవచ్చు. సో జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఇంట్లో సమాధానం కావాలంటే ద్రాక్షావల్లిలో అంటుకట్టుబడాలి. ఎక్కడగా? ద్రాక్షావల్లిలో ముండ్ల పొదకున్న క్యారెక్టర్ మనకి ఉండకూడదు. ప్రభు పేరిట మీకు అందరికీ